నెల్లూరు జిల్లా కావలిలోని బాబూజీ నగర్ ఐడీఎస్ఎఫ్టీ ట్యాంక్ వద్ద 42,49,00,000 రూపాయల వ్యయంతో త్రాగునీటి పథకానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. యుఐడిఎఫ్ అమృత్ 2.0 15వ ఆర్థిక సంఘం నిధులతో అమలు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా కావలి ప్రజలకు మెరుగైన నిరంతర త్రాగునీటి సరఫరా అందించనున్నట్లుగా తెలిపారు. అయితే అమృత్ పథకం నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయన్న మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే స్పందించారు. గత పాలకుల తప్పిదాల వల్లే మున్సిపాలిటీ ప్రతి నెలా నీటి కోసం అదనపు భారం భరించవలసి వస్తుందని అన్నారు. తగుదనమ్మా అని చెప్పి మళ్ళా ప్రజల్లోకి వచ్చే అభివృద్ధి ప్రదాతలు కావల కోసం పుట్టినటువంటి తీవ్రదాతలుగా ఈ రోజు చాలా మంది అవుతున్నారంటే మనలో అలసత్వం ఉండబట్టే నాయకులు ధైర్యంగా ప్రజల దగ్గరికి రాగలుగుతున్నారు. ఇది ప్రజల్లో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. 14 కోట్ల రూపాయలు దుర్వినియోగం, 14 కోట్ల రూపాయల అవినీతి జరిగితే పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ ఈఎల్ఎస్ఆర్ నుంచి ఇందిరమ్మ కాలనీలు కానీ, బాలకృష్ణ నగర్ కానీ, బుడంగుంట కాలనీలు కానీ, మద్దూరుపాడు కానీ, వైకుంఠపురం కానీ, మన రాజీవ్ నగర్ ప్రాంతాల్లో కానీ, ఈ ఏరియాలో అన్నింటిలో కూడా ముస్లిం ప్రాంతాల్లో కానీ 7,501 ఇళ్లకి ఉచితంగా ప్రభుత్వం డబ్బులతోటి ప్రతి ఇంటికి 1/2 ఇంచ్ వాటర్ ఇచ్చేటట్టు ట్యాప్ బిగించాల్సినటువంటి స్కీమ్ ని కాంట్రాక్టర్లు, ఆనాడు ఉన్నటువంటి అధికారులు, ఆనాడు ఉన్నటువంటి పాలకులు కలిసి దోచుకున్న పోయిన వల్ల 7 సంవత్సరాల నుంచి శిథిలాలైంది. ఈరోజు మనకు కావలి మున్సిపాలిటీకి సంబంధించిన వాటర్ ట్యాంకులు, ఈరోజు పేరుకు వాటర్ ట్యాంకులు కట్టున్నాం, కానీ ఏ ఒక్క వాటర్ ట్యాంక్ నుంచి కూడా నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి కావల్లో లేదు. సంబంధించి అమృత్ 2.0 శంకుస్థాపన చేసుకోవడం కూడా చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి